Can you mute your Zoom, Prabhu? హరే కృష్ణ. నా ఎంతో కృతజ్ఞతలు భక్తులందరికీ. ఇది ఎంతో చాలా ఛాలెంజింగ్ సిచ్యువేషన్ మనందరికీ. మనకు తెలిసిన వాళ్ళు కూడా ఎంతోమంది చనిపోవడం జరిగింది, ఎంతోమందికి వ్యాధులు రావడం జరిగింది. సో ఇది ఎంతో కఠినతరమైన సమయం ఇప్పుడు మనందరికీ. శ్రీల భక్తి వినోద్ ఠాకూర్ మనకి ఏమని చెప్తున్నారంటే, ఎక్కడైతే చాలా అవసరం ఉంటుందో అక్కడ చాలా ఆపర్చునిటీ కూడా ఉంటుంది మనకి. చైతన్య మహాప్రభు శ్రీ చైతన్య భాగవత్లో ఈ విధంగా చెప్పారు, ఈ యొక్క అవరోధాలు ఏవైతే ఉన్నాయో, అవరోధాలు అనేవి భక్తుల యొక్క మిత్రులు లాంటి. ఎందుకంటే ఈ యొక్క అవరోధాలు ఏవైతే ఉన్నాయో మనం సరిగ్గా అర్థం చేసుకుంటే, ఈ యొక్క శాస్త్రాల కళ్ళతో చూస్తే, మనం గొప్ప గొప్ప ఆచార్యుల బోధనల నుంచి మనం తెలుసుకుంటే, ఈ అవరోధాలు మన చేతిని పట్టుకొని తీసుకొని వెళ్తాయి. ఎప్పుడైతే భక్తుడైతే సిన్సియర్గా మనసులో భగవంతుడి యొక్క శరణు పొందుతాడో వాళ్ళకి ఈ యొక్క ఆపర్చునిటీస్ వస్తాయి. మనం చరిత్రలో చూస్తే ఎంతో మంది మామూలు వారు కూడా గొప్ప గొప్ప ఆచార్యులు ఎలా అయ్యారంటే, ఇటువంటి గొప్ప ప్రాబ్లమ్స్ ఉన్న సిచ్యువేషన్లోనే వాళ్ళు ఈ విధంగా అయ్యారు. అయితే ఇవాళ నెక్స్ట్ రానున్న రోజుల్లో కూడా మనకి కార్తీక యాత్ర ఉంటుంది. రానున్న 3 రోజులు కూడా ఈ విధంగా ఆన్లైన్లో ఉంటుంది. ఎక్కడైతే ఇది ఒక అడ్డంకు లాంటిది మనకి, ఇది ఒక విరహభావరం లాంటిది. మనం సపరేషన్ భక్తులతో పాటు శ్రీ బృందావన్ ధామ్తో విరహభావం మనకి ఇప్పుడు మనందరికి, మనం వెళ్ళలేకపోతున్నాం. కానీ ఇది కూడా ఒక గొప్ప సందర్భం, ఇది ఒక గొప్ప అవకాశం మనకి. దేనికి అంటే ఈ యొక్క కృపని పొందడానికి, భగవంతుడి యొక్క కృపని పొందడానికి. అయితే ఇటువంటి కఠినతరమైన సందర్భాల్లోనే మనం ఈ కృపని ఇంకా ఎక్కువ పొందగలం. ఈ యొక్క విరహభావం అనేది ఇదొక అడ్డంకు లాంటిది. ఇప్పుడు ఈ సెపరేషన్, ఇప్పుడు మనం ఇప్పుడు శ్రీల రామానంద రాయ్ చైతన్య మహాప్రభుకి ఈ విధంగా చెప్పారు, నాకు కేవలం తెలిసిన ఒకే ఒక్క సఫరింగ్ ఏంటంటే, బాధ ఏంటంటే, మీ భక్తుల యొక్క సాంగత్యాన్ని కోల్పోవడమే, వాళ్ళ సాంగత్యానికి దూరంగా ఉండడమే నాకు తెలిసిన బాధ అని చెప్పారు. ఎందుకంటే భగవంతుడి యొక్క భక్తుల యొక్క సాంగత్యంలో మనం భగవంతుడి యొక్క కృపని మనం పొందగలం. ఆ కృపని మనం అనుభూతి చెందగలం. భగవంతుని యొక్క అనుభూతిని మనం చెందగలం. మొత్తం చరిత్రలో గొప్ప గొప్ప వ్యక్తులు కూడా, వీళ్ళందరూ కూడా ఇటువంటి ఎంతో కఠినతరమైన సందర్భాల్లోనే ఎదిగారు వాళ్ళు పైకి. బృందావన వాసులు కూడా, వ్రజవాసులు కూడా. కృష్ణుడు బృందావనం వదిలేసి మథురకు వెళ్ళారు. దాని తర్వాత అక్కడి నుంచి ద్వారకకు వెళ్ళారు. ఈ యొక్క విరహభావం ఏదైతే గోపబాలు ఏదైతే వాళ్ళు అనుభూతి చెందారో, అది మనం అర్థం కూడా చేసుకోలేం. ఈ యొక్క మానవ హృదయాలతో మనం అర్థం చేసుకోలేం. కేవలం మనం ఏంటంటే, అటువంటి ఆ విరహభావం లాంటి ఆ సముద్రం ఏదైతే ఉందో, దాంట్లో ఒక చిన్న డ్రాప్, చిన్న చుక్క, అది కూడా శ్రీమతి రాధారాణి యొక్క కృప ద్వారా మనం అనుభూతి చెందగలం. కృష్ణుడు బృందావనంలో మహా అయితే ఒక 11 సంవత్సరాలు ఉన్నారు. అయితే అక్కడ కృష్ణుడు తన లీలలు చేసే సందర్భంలో కృష్ణుడు వాళ్ళతో భౌతికంగా అక్కడ లేరు. కానీ అక్కడ గోపబాలురు, అక్కడున్న నెమళ్ళు అందరూ కూడా ఎంతో విరహభావాన్ని పొందారు వాళ్ళంతా కూడా. ఒక చిన్న క్షణం కూడా వాళ్ళకి ఒక యుగంలాగా అనిపించింది. ఒక యుగం అంటే ఒక 12 సంవత్సరాల కంటే ఎక్కువ అనిపించింది వాళ్ళకి. గోపీస్ వాళ్ళు బ్రహ్మని ఈ విధంగా విమర్శించారు. ఏమన్నారంటే,
మీరు ఈ కళ్ళకి పైన ఈ కన్నురెప్పలు ఎందుకు పెట్టారు? ఎందుకంటే అది ఇలా మూసుకొని తెరుచుకునే సమయంలో మేము కృష్ణుడిని చూడలేకపోతున్నాం. ఆయనను చూడలేకపోవడం అనేది మేము తట్టుకోలేకపోతున్నాం. ఆ చిన్ని క్షణాన్ని కూడా. కృష్ణుడు ఎంతో, ఎంతో అందమైన వ్యక్తి. ఎంతో అట్రాక్టివ్, ఎంతో ఆకర్షణీయమైన వ్యక్తి. అటువంటి గొప్ప దేవాదేవుడు తన యొక్క తీయదనాన్ని ఈ ఈ ఈ విధంగా ఆయన ప్రకటింపచేస్తున్నారు. ఇటువంటి చిన్న కనురెప్ప మూసే సమయం కూడా వారు ఆ విరహ భావాన్ని తట్టుకోలేకపోతున్నారు గోపీస్. ఎప్పుడైతే కృష్ణ గోపబాలులతో, బలరాముడితో పాటు ఆ బృందావన అడవుల్లో ఉన్నారో, గోపీస్, గోపబాలురు వాళ్ళందరూ ఇంటి దగ్గర ఉన్నప్పుడు, వాళ్ళు క కంటిన్యూయస్‌గా ఆపకుండా కృష్ణుడి యొక్క నామాన్ని జపిస్తూనే ఉంటారు. కృష్ణుడి యొక్క కథ చెప్పుకుంటూనే ఉంటారు. కృష్ణుడిని గుర్తు చేసుకుంటూనే ఉంటారు. ఆ యొక్క విరహ భావంతో వాళ్ళెప్పుడైతే ఉంటారో కృష్ణుడు మళ్ళీ రాగానే ఆ యొక్క కలయిక ఏదైతే ఉందో ఎంతో ఆ సంతోషాన్నిచ్చేది వాళ్ళకి. కృష్ణ బలరాముడు బృందావనం నుంచి ఎళ్ళిపోయినప్పుడు వాళ్ళు ఇటువంటి విరహ భావాన్ని అనుభవించారు. దాదాపు 110 సంవత్సరాలు వాళ్ళు బృందావనానికి దూరంగా ఉన్నారు. కృష్ణుడు దూరంగా ఉన్నాడు బృందావనానికి 110 సంవత్సరాలు. అంటే ఈ యొక్క ఆధ్యాత్మికంగా ఉన్న ఈ యొక్క భౌతిక దూరంలో 110 సంవత్సరాలున్నారాయన. ఆ సమయంలో బ్రజవాసుల్ని ఏది ఆహ్, జీవింపచేసింది అంటే, వాళ్ళు కంటిన్యూయస్‌గా ఆపకుండా కృష్ణుడిని గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. ఆయన యొక్క నామం జపం చేస్తూనే ఉన్నారు. ఆయన యొక్క గొప్పదనాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఆయన యొక్క లీలల్ని గుర్తు చేసుకున్నారు వాళ్ళు. ఒక కమ్యూనిటీ లాగా ఒకరికొకరు వాళ్ళెప్పుడూ ఉన్నారు. ఒకరికొకరు కృష్ణుడిని గుర్తు చేసుకుంటూ ఉంటూనే ఉన్నారు వాళ్ళు. ఈ విధంగా వాళ్ళ యొక్క ప్రేమ ఏదైతే ఉందో అది కంటిన్యూయస్‌గా ఎక్స్‌పాండ్ అవుతూనే ఉంది. ఉద్ధవుడు కృష్ణుడికి ఎంతో ఆహ్, దగ్గరి మిత్రుడు. ఎప్పుడైతే ఉద్ధవుడిని కృష్ణుడు బృందావనానికి పంపించాడో, ఉద్ధవుడు ఎప్పుడైతే ఈ యొక్క ఈ ప్రేమను చూసాడో, గోపీస్ యొక్క ప్రేమను చూసారో ఈ విరహ భవంలో, ఎప్పుడైతే బ్రజవాసుల్లో కృష్ణుడి పట్ల ఈ ప్రేమని ఉద్ధవుడు చూసాడో, అప్పుడు ఉద్ధవుడు అనుకున్నాడు నాకు ఎటువంటి ప్రేమే లేదసలు అని. అప్పుడు ఉద్ధవుడు ఈ విధంగా కోరుకున్నాడు. ఈ యొక్క వ్రజభూమిలో నేను తర్వాత ఒక గడ్డి పూచగా మళ్ళీ పుట్టినా చాలు అనుకున్నారు. వా వాళ్ళకి ఈ విధంగా వాళ్ళ కింద ఒక గడ్డి పూచగా ఉండడం వల్ల, వాళ్ళకి ఆ విధంగా ఈ విధంగా సేవ చేయడం ద్వారా, మేబీ నాకు తర్వాత వీళ్ళలో ఉన్న ప్రేమలో కొంచెమన్నా నాకొచ్చిద్దేమో అనుకున్నారు. అయితే విరహ భావంలో కలయిక అంటారు దీన్ని. యత్ర గాయంతి మద్భక్త తత్ర తిష్టామి నారద. కృష్ణుడు నారద మునికి ఈ విధంగా చెప్తున్నారు. ఎ ఎప్పుడైతే నా భక్తులు అందరూ కలిసి వాళ్ళు నా యొక్క నామాన్ని జపిస్తారో, నన్ను గుర్తు చేసుకోవడంలో నిమగ్నం అయ్యుంటారో, అక్కడ నేనుంటాను ఎప్పటికీ అని నారదుడికి కృష్ణుడు చెప్పారు. మనం బిలోవెడ్ గురు మహారాజ్ శ్రీల ప్రభుపాదుల వారు ఆయన చెప్పేవారు. కృష్ణుడు ఎప్పుడు కూడా బృందావనం నుంచి బయటకి అడుగు పెట్టరు అని చెప్పారు శ్రీల ప్రభుపాదుల వారు. డివోటీస్ అంతా కృష్ణుడిలో పూర్తిగా అబ్జార్బ్ అయి ఉంటారెప్పుడు. కృష్ణుడి యొక్క నామాలు జపిస్తూ, ఎప్పుడైతే ఈ విధంగా ఉంటారో భక్తులు నామాన్ని జపిస్తూ కృష్ణుని గుర్తు చేసుకుంటూ, వాళ్ళు బృందావనంలో ఉన్నట్టే, కృష్ణుడు అక్కడ ఉన్నట్టే ఆ ప్రదేశంలో. ఆ రోజుల్లో బ్రజవాసీస్ న్యూస్ వినేవాళ్ళు. ఆ రోజుల్లో ఇంటర్నెట్ లేదు, న్యూస్ పేపర్ లేదు, ఇవేమీ లేవు. అయినా సరే చిన్న చిన్న న్యూస్ వచ్చేది. వార్త వచ్చేది. కృష్ణుడు ఏం చేస్తున్నాడనేసి.
ఎప్పుడైతే వాళ్ళు వినేవాళ్ళో, కృష్ణుడు మథుర కూడా వదిలేసి ఇంకా ఎటో ఎళ్ళిపోయారనేసి ఆయన యొక్క కుటుంబం మొత్తం కూడా ద్వారకాకెళ్ళిపోయిందని ఎప్పుడైతే బ్రజవాసులు విన్నారో, ఈ యొక్క విరహభావం ఇంకా పెరిగింది. అంటే ఈ యొక్క అడ్డంకి ఏదైతే ఉందో ఇంకా పెరిగిపోయిందనమాట. కృష్ణుడు ఇంకా దూరంగా ఎళ్లారు వాళ్ళకి. వాళ్ళు ఇంకా, ఇంకా వార్తలు విన్నారు. అవేంటంటే కృష్ణుడు ఎంతో గొప్ప గొప్ప రాణులు 16,000 మంది రాణుల్ని వివాహం ఆడారని తెలుసుకున్నారు. ఆయనకి పిల్లలున్నారు, మనవళ్ళు, మనవరాలు వీళ్ళందరూ కూడా ఉన్నారు ఎంతోమంది. ఇవన్నీ తెలిసాక ఆయనొస్తాడా మళ్ళీ వెనక్కి? శ్రీ చైతన్య చరితామృత శ్రీ రాధారాణి మరియు గోపీస్ యొక్క హృదయం ఎటువంటిదనేది మనకు తెలియచెప్తుంది. వాళ్ళు ఈ విధంగా అంటున్నారు. "ఉద్ధవుడిని నిన్ను మా దగ్గరికి పంపించావు. నీ మీద మేము నిన్ను గుర్తు చేసుకోవడానికి. కానీ మాకు నీకు సేవ చేయాలనుంది. మేము ఈ యొక్క విరహ భావంలో మునిగి తేలుతున్నాం మేము. నిన్ను సేవ చేయాలనేటువంటి ఒక పెద్ద కోరిక అంటే ఒక తిమింగలం లాంటి కోరిక చేత మేము మింగబడుతున్నాం." చైతన్య మహాప్రభు కృష్ణుడే. కృష్ణుడే చైతన్య మహాప్రభు రూపంలో వచ్చారు. అయితే చైతన్య మహాప్రభు ఈ యొక్క మూడ్‌ని మనకి చూయిస్తున్నారు. విరహ భావంలో ఉన్న మూడ్‌ని. ఉన్నతమైన లెవెల్‌లో ఈ అడ్డంకులేవైతే ఉంటాయో ఈ విధంగా మనకి ఇంకా అవకాశాన్నిస్తాయి కృష్ణుడికి దగ్గరవ్వడానికి. కృష్ణుడిని గుర్తు చేసుకోవడానికి, భక్తిలో ఎదగడానికి. కృష్ణుడు మథురలో పుట్టారు. దేవకి, వసుదేవ ఆ సమయంలో వాళ్ళు సీరియస్ లాక్‌డౌన్‌లో ఉన్నారు ఆ టైంలో. ఎన్నో ఏళ్ల తరబడి వాళ్ళని అలాగే లోపలే ఉంచారు. చైన్స్ కట్టేసి, ఐరన్ చైన్‌లతో కట్టేసి అండర్ గ్రౌండ్‌లో ఉన్న జైల్‌లో పెట్టారు వాళ్ళని. వాళ్ళని బాధ పెడుతూనే ఉండేవాళ్ళు. హరాస్మెంట్ హ కంసుడు హరాస్ చేస్తుండేవాడు వాళ్ళని. కంసుడిది ఎంతో పెద్ద ఆర్మీ ఉండేది. ఎంతోమంది సైనికులు చుట్టూ ఉండేవాళ్ళు ఆ జైలు చుట్టూ. అటువంటి సమయంలో కూడా వాళ్ళక్ వాళ్ళకున్న ప్రేమ కృష్ణుడి పట్ల ఏదైతే ఉందో ఆ ప్రేమకి కృష్ణుడు రెసిప్రొకేట్ అయ్యారు. ప్రతిస్పందించారు. ఆ విధంగా దేవకి గర్భం నుంచి కృష్ణుడొచ్చారు అటువంటి సమయంలో. ఈ యొక్క గొప్ప బృందావనం యొక్క గొప్పదనాన్ని మనం అర్థం చేసుకోగలగాలి. అది ఏ విధంగా అర్థం చేసుకోగలం అంటే, అయితే మనకి ఈ యొక్క శాస్త్రాలు ఆ యొక్క మార్గాన్ని తెలియజేస్తున్నాయి. ఏ విధంగా మనం అప్రోచ్ అవ్వగలం అనేది. మనం భక్తుల నుంచి విన్నాము. ఈ గొప్ప పరిక్రమ ఈరోజు మీరంతా గోవర్ధన్ ఎకో విలేజ్‌లో మీరు చూసుంటారు ఈరోజు పరిక్రమ. ఎంతో గొప్ప గొప్ప స్టోరీస్ శ్రీమతి రాధారాణి, శ్రీకృష్ణుడి యొక్క స్టోరీస్‌ది గోపీస్ స్టోరీస్ మీరు వినుంటారు. ఎంతో తియ్యనైనయి అవన్నీ. ఎంతో అందమైనయి ఆ లీలలన్నీ. తియ్యనైనవి, గొప్పవి అట్ ద సేమ్ టైమ్ ఎంతో ఉన్నతమైనయి ఈ లీలలన్నీ. బృందావనాన్ని ఏ విధంగా మనం సమీపించాలంటే అది శ్రీమద్ భాగవతంలో తెలియజేయబడింది మనకి. బృందావనంలో కృష్ణుడు ఒక మామూలు గోపబాలుడిలా కనిపించినా కూడా మనం దాన్ని చీప్‌గా తీసుకోకూడదు. మనం అదేదో ఒక ఆట వస్తువులాగా ఏదో మనం అర్థం చేసుకోకూడదు. మనం మన యొక్క కృతజ్ఞతను తెలియజేసుకునే అవకాశం ఉంది ఇక్కడ మనకి. భగవద్గీత ఉంది మనకి.
శ్రీమద్ భాగవతం కంటే ముందు చదవవలసిన గ్రంథం ఇది. అది మనకి ఏం నేర్పిస్తుందంటే, భగవంతుడి యొక్క గొప్పదనాన్ని మనకు తెలియజేస్తుంది. విరాట్ రూప యూనివర్సల్ ఫార్మ్‌ని, విశ్వరూపాన్ని కృష్ణుడు చూయించారు. అహం సర్వస్య ప్రభువో మత్త సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాము భూత భావ సమన్విత. ఈ మొత్తం భౌతిక మరియు ఆధ్యాత్మిక లోకాలన్నిటికి కూడా అన్నిటికి మూలం నేనే. అహం బీజ ప్రజాపిత. నేనే అన్నిటికి తండ్రిని నేనే, తల్లిని నేనే, అన్ని జీవాలకి నేనే తల్లి, తండ్రిని అని చెప్తున్నారు కృష్ణుడు. అది కేవలం ఎలా తెలుసుకోగలమంటే కేవలం మనం ఎప్పుడైతే సరెండర్ అవుతామో కృష్ణుడికి, సర్వధర్మాన్ పరిత్యజ మామేకం అహం అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. పరీక్షిత్ మహారాజ్‌ది చూడొచ్చు మనం ఇక్కడ. పరీక్షిత్ మహారాజ్ మనకు నేర్పిచ్చారు. ఏ విధంగా కృష్ణుడికి మనము సరెండర్ అవ్వాలి అనేది. శరణు ఏ విధంగా పొందాలనేది మనకు నేర్పిచ్చారు పరీక్షిత్ మహారాజ్. ఆయన 7 రోజుల్లో చనిపోయేవారు. ఆయన ఒక చిన్న మిస్టేక్ చేశారు. చిన్న తప్పు. అది ఎంతో బాధపడ్డారు ఆ తప్పు చేసినందుకు ఆయన. కానీ ఆ చిన్న తప్పు చేసినందుకు ఆయన చనిపోవాలి అని చెప్పి ఆయనకు శాపం ఇవ్వబడింది. అది ఎంతో భయంకరమైన పద్ధతిలో ఆ చనిపోవడం కూడా. ఓ పెద్ద పక్షి లాంటి పాము వచ్చి ఆయనను కాటేయగా ఆయన చనిపోవడం అది గూడా. అది ఆయనకొచ్చిన శాపం. పరీక్షిత్ మహారాజ్ ఎంతో యంగ్‌గా ఉన్నారు. ఎంతో యువకుడైన గొప్ప కుటుంబమైనది. మొత్తం మొత్తం ప్రపంచాన్నే శాసిస్తున్నారు. ఆయన రాజు దానికి. అందరికి ఆయన తెలుసు. ఎంతో పాపులర్ అయిన అన్నీ ఉన్నాయి ఆయనకి. అయినా సరే ఆ శాపాన్ని ఆయన స్వీకరించారు. అయితే ఎంతో గొప్ప అడ్డంకి ఇది. పెద్ద ఆహ్, ఇంపెడిమెంట్ ఇది ఆయన లైఫ్‌లోనే. అయినా సరే దాంట్లో కూడా అవకాశాన్ని వెతుక్కున్నారు ఆయన. కృష్ణుడికి సరెండర్ అయ్యారు. శరణు పొందారు ఆ సమయంలో ఆయన. శ్రీమద్ భాగవతం అక్కడి నుంచే మనకు మొదలైంది. ఆయన అక్కడ ఆహ్, గంగా నది ఒడ్డున కూర్చొనున్నారు. ఈ యొక్క 7 రోజులు పూర్తిగా భగవంతుడి యొక్క గొప్పదనాన్ని శ్రీల సుఖదేవ్ గోస్వామి నుంచి విన్నారు. సుఖదేవ్ గోస్వామి ఎవరు అంటే శ్రీల వ్యాసదేవ్ యొక్క పుత్రుడాయన. కొడుకు. ఆయన శాశ్వత రూపం ఏంటి అంటే శ్రీమతి రాధారాణి యొక్క ప్యారెట్ ఆయన గోలోక బృందావనంలో. ఎంతో నిగూఢమైన సీక్రెట్స్ కూడా ఈ యొక్క లీలలు అన్నీ నిగూఢమైన లీలలన్నిటి గురించి కూడా శ్రీ సుఖదేవ్ గోస్వామికి తెలుసు. ఈ మొదటి 9 స్కందాల నుంచి కూడా ఆయన మనకు నేర్పించారు. మనం డైరెక్ట్‌గా 10వ స్కందానికి ఎప్పుడు జంప్ చేసి చదవాలనుకోకూడదు. మనము 10వ స్కందానికి వెళ్ళొచ్చు. ఏదో కొంచెం సంతోషం కలగొచ్చు. 10వ స్కందం చదివి లీలలు. కానీ యాక్చువల్‌గా నిజానికి దాని యొక్క డెప్త్, దాని యొక్క లోతులోకి మనం వెళ్ళలేం. మొదటి 9 స్కందాలు చదవలేకపోతే. ఏ యతమా ప్రపద్యంతే తాం తథైస్వ భజమ్యహం. సుఖదేవ్ గోస్వామి ఎంతో మెచ్యూర్డ్ అండర్‌స్టాండింగ్ ఇస్తారు మనకి. ఈ యొక్క శ్రీమద్ భాగవతం, కృష్ణుడి లీలలు ఏ విధంగా ఉంటాయి. మొదటి 9 స్కందాలు ఏవైతే ఉన్నాయో, భగవంతుడు ఎంత గొప్పవాడనేది మనకు తెలియజేస్తాయి మొదటి 9 స్కందాలు. పురుష అవతారాల గురించి తెలియచేస్తాయి. మహావిష్ణువు గురించి గర్భోదక్షాయ విష్ణు, క్షిరోదక్షాయ విష్ణు, మొత్తం ఈ యొక్క భౌతిక ప్రపంచాన్ని ఏ విధంగా భగవంతుడు సృష్టించాడనేది మనకు తెలియజేస్తుంది 9 స్కందాలు. భగవంతుడు ఏమాత్రం ఎంతో మామూలుగా యోగ నిద్రలో ఉండి, మొత్తం యోగ నిద్రలో ఉంటూ ఆయన ఇలా ఊపిరి పీల్చుకోవడం ద్వారా మొత్తం ఈ యొక్క యూనివర్సెస్‌ని, మొత్తం బ్రహ్మాండాన్ని ఆయన మొత్తం అనిహిలేషన్ మొత్తాన్ని నాశనం చేయగలరు. భగవంతుడు ఎంతో మామూలుగా. శ్రీమద్ భాగవతంలో మనకి ఇటువంటి గొప్ప ఫిలాసఫీ మనకెంతో ఉంది శ్రీమద్ భాగవతంలో. శ్రీల కపిల దేవ్ యొక్క బోధనలున్నాయి మనకి. ఇవన్నీ ఎంతో అవసరం ముందు మనకి నేర్చుకోవడం.
దాని తర్వాత ఎన్నో భగవంతుడి యొక్క ఎన్నో ఇంకార్నేషన్స్ అవతారాల గురించి వరాహదేవ్, నరసింహదేవ్, వామనదేవ్, మత్స్య అవతార ఇవన్నీ అవతారాల గురించి ఎంతో డీప్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయబడింది శ్రీమద్ భాగవతంలో. భగవంతుడి యొక్క గొప్ప, గొప్ప దివ్యమైన శక్తి గురించి మనకు తెలియచేయబడింది. ఇవన్నీ అవతారాలు ఏవైతే ఉన్నాయో, భక్తుల యొక్క కోరికకి ప్రతిస్పందించి భగవంతుడు ఆ విధంగా వచ్చాడు ఈ అన్ని అవతారాల్లో కూడా. మనం చదువుతాము. ఇవన్నీ ఎంతో, ఎంతో ప్యూర్. ప్రహ్లాద్ మహారాజ్ గురించి వింటాం మనం భాగవతంలో. అంబరీష్ మహారాజ్ గురించి, ధ్రువ మహారాజ్ గురించి. వా వాళ్ళు ఏమాత్రం భయం లేకుండా ఎంతో, ఎంతో చాలా పెద్ద, పెద్ద సమస్యల్ని గూడా వాళ్ళెంతో మామూలుగా ఎదుర్కొన్నారు. ఏ విధంగా అంటే కృష్ణుడి యొక్క శరణు పొందడం ద్వారా. ఏ విధంగా వాళ్ళు కాపాడబడ్డారిక్కడ. మీరది కూడా గమనించండి. ఈ విధంగా భగవంతుడి యొక్క గొప్పదనం ఎంతో చక్కగా ఈ 10వ స్కందం రాకముందే 9 స్కందాల్లో ఇవన్నీ వివరించబడ్డాయి. జీవేర స్వరూప హోయ్ కృష్ణేర నిత్యదాస్. భగవంతుడి యొక్క శాశ్వతమైన నేచర్ ఎటువంటిదంటే, మనం, మనం శాశ్వతంగా భగవంతుడి యొక్క సేవకులం. జీవేర స్వరూప హోయ్ కృష్ణేర నిత్యదాస్. ఇది శ్రీ చైతన్య మహాప్రభు తన యొక్క బోధనల ద్వారా తెలియచేశారు. మనమందరం కూడా శాశ్వతంగా కృష్ణుడి యొక్క సేవకులం. పత్రం పుష్పం ఫలం తోయం యోమై భక్త ప్రయచ్చతి. కృష్ణుడు ఆల్రెడీ మనకి తెలియజేశారు. నిజమైన సేవ ఏంటి అంటే ప్రేమించడం భగవంతుడిని. సంసిద్ధిర్ హరితోషణం. కృష్ణుడు మన యొక్క భక్తి ద్వారా ఆయన ప్రసన్నమవుతారు. అహం ఏవం విదోర్జున. నేను నన్ను నేను ప్రకటింపచేస్తాను. ఎవరైతే వాళ్ళు సిన్సియర్‌గా నన్ను ప్రేమిస్తారో వాళ్ళకి అని. శ్రీల ప్రభుపాదుల వారు ఈ విధంగా మనకి చెప్పారు. రిలిజియన్ యొక్క బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే, భగవంతుడు మన యొక్క తండ్రి, తల్లి అన్నీ ఆయనే అని తెలుసుకోవడం. అది ఎప్పుడైతే పూర్తిగా మనం అర్థం చేసుకోగలమో, మన ప్రేమని పట్టి కృష్ణుడు ఇంకా ఎక్కువగా మనకి ఇంకా ఆయన ప్రకటింప చేయబడతారు. ఇంకా హయ్యర్ రియలైజేషన్స్ మనకప్పుడొస్తాయి. తల్లిని, తండ్రిని మనం ఏదైనా పొందడానికి దగ్గరికి వెళ్తాం. భగవంతుడు మనకి అన్నీ ఇస్తున్నారు. మనం దానికి ఎంతో కృతజ్ఞతతో ఉండాలి అన్నీ ఇస్తున్నందుకు భగవంతుడు. అది నిజంగా ఒక రిలిజియన్ అంటే. బృందావనంలో కృష్ణుడి యొక్క సేవ చేసే భాగ్యాన్ని ఇంకా ఎక్కువ ఇస్తారు. కృష్ణుడు తన యొక్క భక్తులకి ఒక మిత్రుడిలాగా ఉంటారు. ఒక పిల్లవాడిలాగా ఉంటారు తన భక్తులతో. ఒక ప్రేమికుడిలాగా కూడా ఉంటారు భక్తులతో. ఎందుకంటే కృష్ణుడి భక్తుల యొక్క కోరిక ఎలా ఉంటుందంటే కృష్ణుడికి సేవ చేయాలి, కృష్ణుడిని ప్రసన్నం చేసుకోవాలి అని ఆ కోరికే ఇటువంటి రిలేషన్‌షిప్స్‌కి ఓపెన్ అవుతాయి అప్పుడే. ఎప్పుడైతే నిజంగా మనలో ఆ కోరిక ఉంటుందో. మనం ఏమి కోరుకోకుండా భగవంతుడి నుంచి కేవలం మనం ఇవ్వాలి, ఇవ్వాలి, ఇవ్వాలి అనే అనుకుంటారు నిజమైన భక్తులు భగవంతుడికి. సవై పుంస పరో ధర్మో యతో భక్తిరధోక్షజి అహైతుకి అప్రతిహత యయాత్మ సుప్రసీదతి. అన్నిటికంటే గొప్ప ధర్మం ఏది? అదేంటి అంటే మన హృదయాల్లో కృష్ణుడి పట్ల ప్రేమని మేల్కొల్పండం. భగవంతుడికి ఎంతో ప్రేమపూర్వకమైన సేవ చేయడం.
నిజంగా మన యొక్క హృదయం సాటిస్ఫై అవ్వాలి అంటే, మనం ఎటువంటి కోరిక లేకుండా చేయాలిది. అన్‌మోటివేటెడ్. ఈ యొక్క హైయెస్ట్ ట్రూత్ దేవాదేవుడిది ఈ యొక్క రియలైజేషన్ ఏదైతే ఉంటుందో అది బృందావనం. ఎటువంటి కోరిక లేని ఈ యొక్క భక్తియుక్త సేవైతే ఉందో, ఈ యొక్క బ్రజవాసులు భగవంతుడు అంటే శ్రీకృష్ణుడు భగవంతుడా? కాదా? అనేది కూడా వాళ్ళు ఆలోచించరు. కేవలం వాళ్ళు తమ ప్రేమని ఇస్తూనే ఉంటారు. ఆయన భగవంతుడు అయినా కాకపోయినా అది అనవసరం. వాళ్ళు కేవలం కృష్ణుడిని ప్రసన్నం చేసుకోవాలి అన్న ఒక్క ఉద్దేశ్యం మాత్రమే ఉంటుంది బ్రజవాసుల్లో. ఇది బృందావనం అంటే. ఇది ఒక బృందావనం ఎటువంటి స్థానం అంటే, ఈ యొక్క హైయెస్ట్ భక్తిని మనం అక్కడ అనుభూతి చెందొచ్చు. ఇది మన ఆచార్యులు కూడా మనకి నేర్పిస్తున్నారు. ఈ విధంగా మనం బృందావనాన్ని సమీపించాలి అని. ఈ విధంగా నిజంగా ఇటువంటి హృదయం ఉంటే మనం అప్పుడు భగవంతుడి యొక్క బృందావన ధామంలోకి ఎంటర్ అవ్వగలం. పూర్తిగా మనం అబ్జార్బ్ అయ్యి ఉండాలి ఇందులో. పూర్తిగా సంపూర్ణంగా భగవంతుడిని గుర్తు చేసుకుంటూ శ్రీకృష్ణుడిని. ఎందుకు శ్రీల రామానందరాయ చెప్పారు, నాకు తెలిసిన ఏకైక బాధ ఏంటంటే భక్తులకి దూరంగా ఉండడమే నాకు తెలిసిన బాధ అని శ్రీల రామానందరాయ ఎందుకన్నారు? ఎందుకంటే భక్తులు ఒకరికొకరిని ఎప్పుడు కృష్ణుడి గురించి గుర్తు చేసుకుంటూ ఉంటారు. కృష్ణుడి గురించి చెప్పుకుంటూ ఉంటారు. మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంతా పరస్పరం. మిగతా అన్ని కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో కేవలం దీన్ని కొంచెం ఫెసిలిటేట్ చేసి ఇది జరిగే విధంగా చూడటం కోసమే కృష్ణుడిని గుర్తు చేసుకుంటూ కృష్ణుడి యొక్క నామం జపం చేసుకుంటూ శ్రీల భక్తి సిద్ధాంత్ సరస్వతి ఠాకూర్ చెప్పారు, కృష్ణుడిని చూడాలని ప్రయత్నం చేయకండి. కృష్ణుడికి ఏ విధంగా సేవ చేయండి అంటే కృష్ణుడే మిమ్మల్ని చూడాలనుకోవాలి. ఆ విధంగా చేయండి అన్నారు భక్తి సిద్ధాంత్ సరస్వతి ఠాకూర్. ఇది భక్తి యొక్క భక్తి కలిగిన వాళ్ళ హృదయం ఈ విధంగా ఉంటుంది. కృష్ణుడికి, బృందావనానికి తేడా లేదు. శ్రీమతి రాధారాణి బృందావన ఈశ్వరి. తన యొక్క హృదయంలో యొక్క ప్రేమని ఈ విధంగా బృందావనం రూపంలో ఎక్స్‌పాండ్ చేస్తుంది శ్రీమతి రాధారాణి. విస్తరింప చేస్తుంది తన యొక్క ప్రేమని. మనం ఆల్రెడీ భగవద్గీత నుంచి తెలుసుకున్నాం. ఏతామా ప్రపద్యంతే. మనం ఏ విధంగా కృష్ణుడికి మనం శరణు పొందుతామో అంతవరకే మనకి బృందావనం కూడా అంతవరకే తెలుస్తుంది. మనలో ఎంతవరకు శరణు ఉంటుందో అంతవరకే. బృందావనాన్ని చూడాలనుకోకండి. బృందావనానికి సేవ చేయాలనుకోండి. అప్పుడు మాత్రమే బృందావనం మనకి నిజంగా ప్రకటింపబడుతుంది. ఈ యొక్క సేవ ఏదైతే ఉందో, ఈ యొక్క భక్తిలో 9 మార్గాలున్నాయి మొత్తం మనకి. 9 ప్రాసెసెస్ ఉన్నాయి. వినడం, చాంటింగ్ చేయడం, గుర్తు చేసుకోవడం, భగవంతుడిని మననం చేసుకోవడం. అందులో పూర్తిగా నిగూఢంగా నిమగ్నం అవ్వడం. ఇప్పుడు మనం భక్తుల యొక్క సాంగత్యం ద్వారా, ఈ యొక్క వినడం ద్వారా, ధ్వని ద్వారా మనం బృందావనంలోనే ఉన్నాం ఇప్పుడందరం. దీన్ని మనం ఎంతో గొప్ప ఆస్తిలాగా భావించాలి దీన్ని. ఇటువంటి సందర్భాన్ని. శ్రీ చైతన్య మహాప్రభు ఆయన కృష్ణుడే శ్రీమతి రాధారాణి యొక్క మోడ్‌లో ఉన్నారు. ఆయన ఒక భక్తుడిలాగా వచ్చి, ఏ విధంగా భక్తుడిలాగా ఉండాలి అనేది మనకు నేర్పించారు చైతన్య మహాప్రభు.
శ్రీ చైతన్య మహాప్రభు కంటిన్యూయస్‌గా బృందావనంలో నిమగ్నై ఉన్నారు. మొదటిసారి ఎప్పుడైతే ఈశ్వరపూర్ నుంచి ఆయన దీక్ష తీసుకున్నారో గయాలో, ఆయన బృందావన్‌కి పరిగెత్తుకుంటూ వెళ్ళటం ప్రారంభించారు. కానీ కేవలం ఈ యొక్క సంకీర్తన యజ్ఞాన్ని విస్తరింపజేయడం కోసమని ఆయన నవద్వీప్‌కి మళ్ళీ వెనక్కొచ్చారు. సన్యాసం తీసుకున్న తర్వాత కట్వాలో కేశవ్ భారతి మహారాజ్ నుంచి మళ్ళీ బృందావనానికి పరిగెడుతూ వెళ్లారాయన. కానీ ఆయన యొక్క తల్లి సచీదేవి ఆయన్ని ఎంతోగానో వేడుకుంది. బృందావనంలో ఉన్న కృష్ణుడే జగన్నాథ్ పూరిలో గూడా ఉన్నారు. అక్కడ ఉండొచ్చు కదా నువ్వు అని కోరుకున్నారు సచీమాత. శ్రీ చైతన్య మహాప్రభువుకి ఎంతగానో ఇష్టంగా ఉండింది బృందావనానికి వెళ్ళాలని. కానీ ఈ యొక్క భావంతో ఆయన యొక్క హృదయంలో ఉన్న భావంతో ఆయన ఎప్పుడు బృందావనంలోనే ఉన్నారు. అది మనకు నేర్పిచ్చారు. శ్రీ చైతన్య మహాప్రభు ఈ యొక్క భూమి మీద 48 సంవత్సరాలు తన లీలలు చేశారు చైతన్య మహాప్రభు. ఆయన భౌతికంగా మనం చూస్తే మొత్తం 48 సంవత్సరాల్లో కేవలం 2 నెలలు మాత్రమే బృందావనంలో ఉన్నారు. భౌతిక దృష్టితో. అయితే రథయాత్ర జరిగేటప్పుడు రథాన్ని లాగుతూ శ్రీ చైతన్య మహాప్రభు ఆ భావనలో మునిగిపోయారు. కృష్ణుడిని బృందావనానికి తీసుకెళ్తున్నాను అనే విధంగా. పూరిలోను ఉంటూనే ఆ యొక్క గొప్ప గొప్ప గార్డెన్స్ ఏవైతే ఉన్నాయో తోటలు వాటిని చూసి బృందావనంగా భావించేవాళ్ళాయన. శ్రీ చైతన్య మహాప్రభు గంభీరంలో ఉన్నప్పుడు గంభీరాలో, పూరిలో ఈ యొక్క చిన్న రూమ్‌లో ఉండేవాళ్ళు. చిన్న గదిలో కాశీ మిశ్రా చెందిన గదిలో. కంటిన్యూయస్‌గా 12 సంవత్సరాలు అక్కడే ఉన్నారాయన. ఆయన మనకి ఈ విధంగా నేర్పిచ్చారు. ఏ విధంగా బృందావనంలో ఉండాలి, ఈ యొక్క పూర్తిగా నిమగ్నమయ్యి, ఈ యొక్క విరహభావంతో ఏ విధంగా బృందావనంలో ఉండొచ్చనేది నేర్పిచ్చారు. ఈ యొక్క విరహభావం ఏదైతే ఉందో సెపరేషన్ ఇంకా మనం అబ్జార్బ్ అవ్వడానికి మనకి సహాయపడుతుంది. శ్రీల రామానంద రాయ్, స్వరూప్ వాళ్ళు కంటిన్యూయస్‌గా చాంటింగ్ చేస్తూనే ఉండేవాళ్ళు. వాళ్ళు ఎప్పటికీ కృష్ణుడితోటే ఉన్నారు. ఆ విధంగా శిష్టాష్టకం కూడా మనకి తెలియజేస్తుంది. శ్రీ చైతన్య మహాప్రభు యొక్క హృదయం నుంచి వచ్చిందిది. ఈ యొక్క 8 శిష్టాష్టకం వర్సెస్ ఏవైతే ఉన్నాయో, ఏ విధంగా భగవంతుడి నామం జపించాలనే దాని గురించి, ఇవి ఈ యొక్క గంభీరలో తన యొక్క హృదయం నుంచి వచ్చిన ఈ యొక్క 8 వర్సెస్‌ని ఆయన చైతన్య మహాప్రభు రాశారిక్కడ. చైతన్య మహాప్రభు యొక్క దగ్గరి అనుయాయుల్లో కొంతమంది అసలు బృందావనానికి భౌతికంగా వెళ్ళనే వెళ్ళలేదెప్పుడు. కానీ మొత్తం ఈ యొక్క సృష్టిలోనే అందరికంటే కూడా ఎప్పుడు బృందావనంలో ఉన్నది వాళ్ళే. ఏ విధంగా అంటే బృందావనాన్ని వాళ్ళు తమ యొక్క హృదయంలోకి స్వీకరించారు. శ్రీల ప్రభుపాద వారు ఎప్పుడైతే పూరిలో తోట గోపీనాథ్ టెంపుల్‌లో ఉన్నారో, గోపీనాథ్‌కి సేవ చేసేవాళ్ళు. క్షమించాలి. గదాధర్ పండిత్ గురించి చెప్తున్నారు మహారాజ్ ప్రభుపాద వారు. గదాధర్ పండిత్ ఎప్పుడు వెళ్ళలేదు బృందావనానికి. కానీ తోట గోపీనాథ్‌లో గోపీనాథ్‌కి సేవ చేస్తూ ఉన్నారు. చైతన్య మహాప్రభు రోజు అక్కడికి వచ్చేవాళ్ళు. రోజు అక్కడికొచ్చి ఈ యొక్క శ్రీమద్ భాగవతాన్ని కలిసి చదివేవాళ్ళు గదాధర్ పండిత్‌తో. ఈ యొక్క భగవంతుడి యొక్క కళ్ళ నుంచి వచ్చిన యొక్క ఆహ్, క కంటి నీళ్లతో భాగవతం బుక్ మొత్తం తడిసిపోయేది. స్వరూప్ దా దా స్వరూప్ దాస్ దామోదర్ గోస్వామి కూడా ఆయన కూడా ఎప్పుడు బృందావనానికెళ్ళినట్టుగా ఎక్కడా లేదు. కానీ ఆయన కూడా కీర్తన్ ద్వారా, చాంటింగ్ ద్వారా ఎంతో
గొప్ప తియ్యనైన కీర్తనలు చేసేవాళ్ళాయన. ఆయన ఈ యొక్క బృందావనం యొక్క తియ్యదనాన్ని, ఈ యొక్క విరహ భావంలో అనుభూతి చెందుతూ ఉండేవాళ్ళు. రామానందరాయ కూడా ఎప్పుడు భౌతికంగా ఎప్పుడు వెళ్ళలేదు ఆయన కూడా. ఆయన విశాఖదేవి. ఈ యొక్క వండర్‌ఫుల్ పాస్ట్ టైమ్స్ ఏవైతే ఉన్నాయో కృష్ణుడివి అవి వినడం ద్వారా, వాటిలో నిమగ్నం అవ్వడం ద్వారా ఎప్పుడు ఆయన బృందావనంలోనే ఉన్నారు. సార్వభౌమ భట్టాచార్య ఎంతో గొప్ప స్కాలర్, గొప్ప ఫిలాసఫర్ ఆయన. భగవంతుడికి ఎంతో దగ్గర అన్యాయుడు ఆయన కూడా. శ్రీవాస్ ఠాకూర్ కూడా. ఈ గొప్ప గొప్ప ఆచార్యులు మనం ఎక్కడ కూడా శాస్త్రాలలో లేదు వాళ్ళు బృందావనానికెళ్ళినట్టు. శ్రీవాస్ ఠాకూర్ కూడా నవద్వీప్‌లో ఆయన ఇల్లేదైతే ఉందో బృందావనానికి ఆయన ఇంటికి తేడా లేదు. ఎందుకు? ఎందుకు అంటే ఆ యొక్క ప్రేమ, ఆ యొక్క ఎంతగానో డీప్‌గా వాళ్ళు అందులో కృష్ణుడిని గుర్తు చేసుకుంటూ, ఆయన్ని మననం చేసుకుంటూ ఎప్పుడు దాంట్లోనే ఉన్నారు వాళ్ళు. అటువంటి చేతనలోనే. ఈ యొక్క సెపరేషన్ ఏదైతే ఉందో, ఇది మన యొక్క ప్రేమని ఇంకా ఎక్కువ చేస్తుంది. నిజంగా కృష్ణుడి యొక్క శరణు పొందితే ఆ సిట్యుయేషన్‌లో మనం. ఇది మనకి మన ఆచార్యులు మనకిస్తున్న ఒక అండర్‌స్టాండింగ్. దీన్ని మనం తెలుసుకోవాలి. చైతన్య మహాప్రభువుకున్న ఎంతోమంది అనుయాయుల్లో వాళ్ళు వాళ్ళ యొక్క జీవితం ఏదైతే ఉందో బృందావనంలో అది విరహ భావంతోటే ఉన్నారు. జగదానంద్ పండిత్. శ్రీ చైతన్య మహాప్రభు ఆయన్ని బృందావనానికి పంపించారు. పంపించి చెప్పారు. కేవలం ఒక 2 నెలలు మాత్రమే అక్కడుండు అని చెప్పారు. అక్కడున్నన్ని రోజులు కూడా ఉన్నన్ని రోజులు కూడా సనాతన్ గోస్వామి యొక్క అసోసియేషన్‌లో, సాంగత్యంలో మాత్రమే ఉండు అని చెప్పారు. లేకపోతే నువ్వు అదేదో మామూలు విషయంగా తీసుకుంటావు బృందావనాన్ని అని చెప్పారు. బ్రజవాసులు మామూలు వ్యక్తులనుకుంటావు. ఈ యొక్క బృందావనాన్ని మామూలు ప్రదేశం అనుకుంటావు. నువ్వు అపరాధాలు కూడా చేయవచ్చు. చాలా జాగ్రత్తగా వెళ్లి వెనక్కి వచ్చేసేయి. అలా 2 నెలలు మాత్రమే ఉండి అని చెప్పారు. శ్రీ చైతన్య మహాప్రభు చాలా తక్కువ సమయాల్లో చెప్పారు అట్లా బృందావనంలో ఉండమని తన భక్తులకి ఫిజికల్‌గా. సుబిద్ రాయ్. ఆయన ఎంతో కఠినమైన సిట్యుయేషన్‌లో ఉన్నారు. మొత్తం సొసైటీ మొత్తం ఆయనని బ్యాన్ చేసేసింది. ఆయనకి ఎంతగానో బెదిరింపులొచ్చాయి. ఆయనకున్న పరువు మొత్తం పోయింది. చైతన్య మహాప్రభు ఆయనకి చెప్పారు. "నువ్వు బృందావనంలో ఎళ్లి జీవించు" అని. అక్కడ ఉంటూ సేవ చేయి అని చెప్పారు. వైష్ణవులకి సేవ చేయి అని చెప్పారు. ఎప్పుడైతే భక్తులు బెంగాల్ నుంచి బృందావన్‌కొచ్చేవాళ్ళో, ఆయన వాళ్ళకి మంచి రైస్, మంచి పెరుగు ఇవన్నీ అరేంజ్ చేసేవాళ్ళు. వాళ్ళని బృందావనం చుట్టూ తీసుకెళ్ళేవాళ్ళు. బృందావనంలో వాళ్ళు నిమగ్నం అవ్వడంలో ఆయన సహాయపడేవాళ్ళు. వాళ్ళు ఆ విధంగా బృందావనంలో నిమగ్నమయ్యే విధంగా ఆయన వాళ్ళకి సహాయం చేసేవాళ్ళు. చైతన్య మహాప్రభు 6 గోస్వాముల్ని పంపించారు బృందావనంలో జీవించడానికి. దాని ఉద్దేశ్యం ఏంటి? అక్కడ ప్రీచింగ్ చేయడానికి. ఈ యొక్క కేవలం అక్కడ ఉండి ఏదో జీవించమని పంపించలేదు చైతన్య మహాప్రభు వాళ్ళని. ఈ యొక్క గొప్ప గొప్ప శాస్త్రాలు రాసారు వాళ్ళు. అవి పెద్ద ఫౌండేషన్ మూలం లాంటివి మన యొక్క కృష్ణ చైతన్యానికిప్పుడు. ఆ శాస్త్రాలు వాళ్ళు రాసినయి. అలాగే ఇంకొకటి కూడా చెప్పారు. ఈ యొక్క ఈ యొక్క గొప్ప గొప్ప ప్రదేశాలు పుణ్యమైన ప్రదేశాలని వెలికి తీయండి అని చెప్పారు చైతన్య మహాప్రభు వాళ్ళకి. గొప్ప గొప్ప మందిరాల్ని కట్టండి అని చెప్పారు. ఆరుగురు గోస్వామీస్‌కి. ఈ యొక్క గుళ్ళలో ఈ యొక్క స్టాండర్డ్స్‌ని సెట్ చేయండి అని చెప్పారు. పూజా విధానాల్లో. చైతన్య మహాప్రభు వాళ్ళని బృందావనానికి పంపించి, వాళ్ళ యొక్క భక్తులు ఏ విధంగా జీవించాలి బృందావనంలో ఉన్నప్పుడు అనేది వాళ్ళ ద్వారా చైతన్య మహాప్రభు మనకు తెలియజేశారు. ఆరుగురు గోస్వాముల ద్వారా.
ఆరుగురు గోస్వాములు ఎంతో వినమ్రంగా ఉండేవాళ్ళు. పూర్తిగా శరణు పొంది ఉన్నారు భగవంతుడి పట్ల. వాళ్ళు కేవలం ఈ యొక్క మిషన్‌కి సేవ చేయడానికి కోసం మాత్రమే ఉన్నారు బృందావనంలో. ఆ మిషన్ ఏంటి? అది ప్రీచింగ్ చేయడం. ఈ యొక్క శుద్ధ భక్తి యొక్క గొప్పదనాన్ని మొత్తం అందరికీ తెలియజేయడం కోసం మాత్రమే వాళ్ళక్కడున్నారు. బృందావనాన్ని ఏ విధంగా చూడవచ్చు, ఏ విధంగా అనుభూతి చెందవచ్చు. అది చైతన్య మహాప్రభు మనకి నేర్పిచ్చారు. ఏ విధంగా అనేది. ఎప్పుడైతే చైతన్య మహాప్రభు బృందావనానికి వెళ్తున్నారో, మొదటిసారి జర్నీలో ఆయన కనై నటుశాలకు వెళ్లారు. అక్కడ ఈ అక్కడ చైతన్య మహాప్రభు చూసారు. ఈ యొక్క అడవి ఏదైతే ఉందో బృందావనానికి, ఈ యొక్క అడవికి తేడా లేదు అని. మొత్తం ప్రపంచానికి తెలియజేశారు చైతన్య మహాప్రభు. బృందావనం ఎక్కడైనా ఉండగలదు. అది బృందావనం మన హృదయంలో ఉంటే ఎక్కడైనా ఉంటుంది అనేది తెలియజేశారు చైతన్య మహాప్రభు. తను సౌత్ ఇండియా, దక్షిణ భారతదేశానికెళ్ళిన టూర్‌లో కూడా గోదావరి నది ఒడ్డున ఆయన యొక్క విరహ భావంలో ఇది ఏదో ఊహ కల్పితమైంది కాదు ఇదేదో. మనం ఇప్పుడు ఇదేదో ఒక పోయెట్, ఒక కవి రాసినది కాదు ఇదేదో. నిజంగా గోదావరిలో ఆయన యమునని చూస్తున్నారు. గోదావరికి, యమునకి తేడా లేదక్కడ. ఎందుకు అంటే ఆయన అంత ఎంతగానో డీప్‌గా కృష్ణుడిని మెడిటేట్ చేస్తున్నారు కాబట్టి. చైతన్య మహాప్రభు ఎప్పుడైతే పూరిలో నివసిస్తున్నారో, అక్కడ ఒక పెద్ద ఆహ్, మట్టి ఆహ్, కొండ లాంటిదుండే శాండ్, ఇసుక. దాన్ని చూసి చైతన్య మహాప్రభు దాన్ని గోవర్ధన్‌గా భావించారు. కార్తీక మాసంలో రాస పూర్ణిమ రోజు ఈ యొక్క సముద్రం పైనుంచి ఇలా రావడం చూసారు చైతన్య మహాప్రభు. చంద్రుడు రావటం. ఆ యొక్క సముద్రంలో కూడా యమునను చూడగలిగారు చైతన్య మహాప్రభు. ఆ విరహ భవంలో ఆ యొక్క యమునలోకెళ్ళిపోయి రాత్రంతా ఆ సముద్రంలోనే ఉండిపోయారు చైతన్య మహాప్రభు. అంతగా ఆయన అబ్జార్బ్ అయ్యారు అందులో. ఏ ఏ తమా ప్రపద్యంతే తాంస్తతైవ భజామ్యహం. బృందావనం కృష్ణుడు, శ్రీమతి రాధారాణి భగవంతుడి యొక్క లీలలు, భగవంతుడి యొక్క నామాలు వీటికి వేటికి కూడా తేడా లేదు. ఈ యొక్క తీయదనాన్ని మనం అనుభూతి చెందగలచ్చు. ఎంతవరకైతే మనం శరణు పొందుతామో అంతవరకు మనం ఈ యొక్క అనుభూతిని చెందవచ్చు. ఏ విధంగా భగవంతుడి యొక్క షెల్టర్ తీసుకుంటున్నాం అంతవరకు మనకి ఈ యొక్క అనుభూతి తెలుసు. మాం మాయావేవం తరంతితే. భగవద్గీతలో కృష్ణుడు ఈ విధంగా చెప్తున్నారు. ఈ యొక్క మెటీరియల్ నేచర్ 3 గుణాలుంటాయి. ఈ యొక్క 3 గుణాలు, త్రిగుణాలు ఏవైతే ఉంటాయో వాటిని అధిగమించడం చాలా కష్టతరం. కానీ భగవంతుడు చెప్తున్నారు. ఆయనతో యొక్క శరణు ఎవరైతే పొందుతారో కృష్ణుడి యొక్క శరణు వాళ్ళు మాత్రమే ఈ యొక్క భౌతిక ప్రపంచం నుంచి బయటకు పడగలరని భగవద్గీతలో చెప్తున్నారు. భాగవతంలో కూడా గజేంద్ర మోక్షాన్ని చూడొచ్చు మనం. ఈ యొక్క ముసలి యొక్క నోట్లో బంధించబడ్డాడు. ఇంకా చావు దగ్గరకొచ్చేసింది. కుటుంబానికి మొత్తం దూరమైపోయారు. పక్కనే కనిపిస్తున్నా గూడా ఎదురుగా. ఆ యొక్క సందర్భంలో ఏమాత్రం పూర్తిగా హెల్ప్‌లెస్‌గా
ఈ యొక్క ఈ యొక్క గొప్ప సేజెస్ యొక్క కృప వల్ల అన్నీ ఆయనకు మళ్ళీ గుర్తు వచ్చి గజేంద్రుడికి మళ్ళీ కృష్ణుడి యొక్క శరణు పొందాడు ఆ సమయంలో. ఈ విధంగా మనకి ఒక గొప్ప దివ్యమైన కరుణ ద్వారా మనకి బృందావనంలో ప్రవేశించే అవకాశం ఈ విధంగా దొరుకుతుంది మనకి. మన్మన భవ మద్భక్తో మధ్యాజి మాం నమస్కురు. సరెండర్ అంటే ఏంటి? మనం ఎంతవరకైతే అబ్జార్బ్ అవుతామో కృష్ణుడిని గుర్తు చేసుకుంటూ పూర్తిగా అబ్జార్బ్ అవ్వడం. చైతన్య మహాప్రభువు మనకి ఈ విధంగా నేర్పించారు. ఏ విధంగా అది పాసిబుల్ అవుతుంది? అది కేవలం కృష్ణుడిని మన మన యొక్క హృదయంలో ఉన్న సిన్సియారిటీ, నిజాయితీతో మనం కృష్ణుడిని ప్లీజ్ చేయగలం, సంతృప్తి పరచగలం అని చెప్పారు. లార్డ్ బ్రహ్మ ఎంత గొప్ప వ్యక్తి ఆయన బ్రహ్మదేవుడు. ఆయన ఎంతోమందికి గురువు. ఆయన భౌత్ అందరికీ తండ్రి లాంటివాడు సృష్టిలో. కానీ బ్రహ్మ అర్థం చేసుకోలేకపోయాడు కృష్ణుడు ఎవరనేది. లార్డ్ విష్ణువు యొక్క నారాయణుడి యొక్క దర్శనం ఎన్నో సార్లు చేసుకున్నారాయన. శివుడికి తండ్రి ఆయన, నలుగురు కుమారస్‌కి ఆయన తండ్రి. నారద మునికి కూడా ఆయనకి ఎంత గొప్ప ఎక్స్‌పీరియన్స్ ఉంది. మొత్తం వేదాలు ఆయన హృదయంలో భగవంతుడు రివీల్ చేశారు. కానీ అయినా కూడా ఎప్పుడైతే అఘాసురుడికి ముక్తినిచ్చారో కృష్ణుడు అప్పుడు బ్రహ్మదేవుడు కిందకొచ్చాడు. ఎవరు ఈ పిల్లవాడు చూద్దామని. అప్పుడు చిన్న గోపాల్‌ని చూసాడు బ్రహ్మదేవుడు. ఈ యొక్క యమున ఒడ్డున, నది ఒడ్డున కూర్చోవడం చూసారు. తన మిత్రులతో పాటు. ఆ యొక్క మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భగవంతుడిలాగా చూడలేదు కృష్ణుడిని. అయితే ఇక్కడ గొప్ప మునులు వీళ్ళంతా ఎంతో గొప్ప గొప్ప మంత్రాలతో, పూజలతో పూజిస్తుంటారు. కానీ బ్రహ్మదేవుడు ఇక్కడ చూస్తే ఈ పిల్లలు మామూలుగా మాట్లాడుతున్నారు కృష్ణుడితో, మామూలుగా ఆడుకుంటున్నారు. ఎంతో మామూలుగా, ఎంతో ప్రేమగా ఉన్నారు. చిన్న పిల్లలు కలిసి కూర్చున్నట్టుగా కూర్చొనున్నారు కృష్ణుడితో పాటు. ఆ సమయంలో కృష్ణుడు, గోపబాలురు ఆవులు వాళ్ళ సంరక్షణలోకి కూడా రాలేదింకా. వాళ్ళు కేవలం చిన్న చిన్న దూడల్ని మాత్రమే చూసుకుంటున్నారు ఆ సమయంలో. ఎప్పుడైతే బ్రహ్మ గోపాల్‌ని చూసారో, ఈ విధంగా తన మిత్రులతో పాటు ఈ విధంగా ప్రవర్తించడం, బ్రహ్మదేవుడు ఒక్కసారిగా ఆహ్, ఆహ్, అగమ్య గోచరంగా అయిపోయింది ఆయన మనసంతా. వరాహదేవుడిని చూసాను, నరసింహదేవుడిని చూసాను, గొప్ప పరశురాము అవతారం చూసాను, రాముడిని చూసాను. కానీ ఈ చిన్న పిల్లోడేంటి ఈ విధంగా ఉన్నాడు? ఇంత మామూలుగా ఆడుకుంటున్నాడేంటి చిన్న మిత్రులతో కలిసి? ఇది పాసిబుల్ కాదు. ఈ విధంగా భగవంతుడు ఉండలేడు అనుకున్నాడు బ్రహ్మదేవుడు. అయితే కృష్ణుడినే టెస్ట్ చేద్దాం అనుకున్నాడు బ్రహ్మదేవుడు. తనకున్న ఎంతో అచింత్య శక్తులతో పాటు యోగ శక్తులతో ఆయన చేశాడు అనుకున్నది. ఈ యొక్క కథ ఏదైతే ఉందో ఎంతో అందమైన లీల ఇది. ఈ యొక్క పాస్ట్ టైమ్‌లో బ్రహ్మ చూసాడు. గోపబాలురంతా కూడా నారాయణ రూపం కనిపించింది వాళ్ళలో. బ్రహ్మ విమోహం చెందారప్పుడు. బివిల్టర్ అయిపోయారాయన. ఒక్కసారిగా విమోహం చెందారు. ఆహ్, ఆయన అనుకున్నారప్పుడు నాకు కృష్ణుడు నిజంగా తెలీదు. నాకు భగవంతుడంటే తెలీదు అని అప్పుడు అనుకున్నారాయన. అప్పుడు తృణాదపి సునిచేన ఆయన నిజంగా వినమ్రంగా అయ్యారు.
ఒక చిన్న గడ్డి పూచ కంటే కూడా వినమ్రంగా అయ్యారు ఆ సందర్భంలో ఆయన. అటువంటి సందర్భంలో ఆయన భగవంతుడికి శరణు పొందారు. ఆయన భగవంతుడి యొక్క పూర్తి శరణు పొందారు. ఆ సమయంలో నిజంగా బృందావనాన్ని ఉన్నదున్నట్టుగా ఆ సమయంలో చూడగలిగారు అప్పుడాయన. అంతకుముందు ఆయన బృందావనంలో ఉన్నారు. ఆయన భౌతికంగా బృందావనంలోనే ఉన్నారు. కానీ బృందావనం ఏంటి అనేది నిజంగా చూడలేకపోయారు అంతకుముందాయన. ఈ యొక్క భౌతికమైన కవరింగ్స్ అన్నీ ఆయనకు అడ్డం వచ్చాయి. ఈ యొక్క బృందావనం ఏదైతే ఉందో, అది ఎప్పుడు మనకి ప్రకటింప చేయబడుతుందంటే, మనం ఎంతో హంబుల్‌గా, ఎంతో వినమ్రంగా భగవంతుడి యొక్క శరణు పొందినప్పుడు మాత్రమే. ఒక దాసాను దాసాను భావంలో కృష్ణుడికి సేవ చేసినప్పుడు మాత్రమే. బ్రహ్మకి అప్పుడు అర్థమైంది. ఎంత చిన్నవాడిని నేను, ఎంత ఇన్‌సిగ్నిఫికెంట్ నేను అన్నది అప్పుడు అర్థమైంది. ఆయన అహంకారం పూర్తిగా నాశనం అయిపోయింది. ఈ యొక్క పెద్ద అడ్డంకు ఆయనకి. ఇప్పుడు ఇది గూడా ఒక పెద్ద ఇంపెడిమెంట్. ఈ సమయంలో ఆయన ఏం చేశాడు ఆఖరికి భగవంతుడి యొక్క శరణు పొందారిక్కడ. ఇటువంటి సందర్భంలో. భగవంతుడి యొక్క సంతృప్తి కోసం. అంతకుముందు గూడా ఆయన చూస్తూనే ఉన్నాడు ఆ యొక్క ప్రదేశాన్ని. కానీ ఎప్పుడైతే ఆయన ఈ శరణు పొందారో ఒక్కసారిగా ఆయనకి వేరుగా కనిపించసాగింది అప్పుడు బృందావనం. అక్కడున్న చెట్లు అన్నీ కూడా చింతామణులు కనిపించినాయి ఆయనకి భూమి మీద. కామధేనువులు కనిపించినాయి ఆవులన్నీ. ఈ యొక్క యమునా నదిలో ఎంతో అమృతం లాంటి యొక్క ప్రేమ పొంగడం చూసారాయన. ఆధ్యాత్మిక ప్రేమ. ఈ యొక్క గొప్ప అందమైన ఈ యొక్క లీల ద్వారా మనం బృందావనాన్ని ఏ విధంగా సమీపించాలి అనేది నేర్చుకున్నాం మనం ఇక్కడ. శీల ప్రభుపాదుల వారు మనకు చెప్పారు. మనకి ఏ విధంగా బృందావనాన్ని సమీపించాలనేది నేర్పించారు. ఎంతో వినమ్ర భావం, ఎంతో ఉత్సాహం. ఈ శీల ప్రభుపాదుల వారు మనకు చెప్పారు. నిజంగా మనం బృందావనంలోకి ప్రవేశించలేము. ఎట్లా ఏదో బస్ టికెట్ కొనో, ట్రైన్ టికెటో, ఫ్లైట్ టికెటో కొనో, లేదంటే నడుచుకుంటూ ఎన్నో మైళ్ళ దూరం మనం బృందావనానికి వెళ్ళలేము అని చెప్పారు ప్రభుపాదుల వారు. నిజంగా ఈ యొక్క శరణు ఎప్పుడైతే పొందుతామో అప్పుడే నిజంగా బృందావనంలోకి మనము ప్రవేశించగలం. జీవ గోస్వామి ఆయన బృందావనంలో నివసిస్తూ ఉన్నారు. తన గురువు రూప గోస్వామి, సనాతన్ గోస్వామి వీళ్ళతో పాటు. ఎప్పుడైతే రూప గోస్వామి ఈ యొక్క ప్రపంచానికి నేర్పించాలనుకున్నారో, జీవ గోస్వామి ద్వారా నేర్పించాలనుకున్నారు రూప గోస్వామి. ఒకసారి వల్లభ భట్ట వచ్చారు బృందావనానికి. సేవాభావంతో వచ్చారు. రూప గోస్వామికి సేవ చేద్దామని. భక్తి రసామృత సింధుని ఎడిటింగ్ చేద్దామని ఆ పుస్తకాన్ని వచ్చారాయన. రూప గోస్వామి ఎంతగానో ఆనందపడి ఆ యొక్క ప్రతులని ఆయనకిచ్చారు. జీవ గోస్వామి ఎంతో గొప్పగా వివరించారు వల్లభాచార్యకి. వల్లభాచార్య అవంతా చెక్ చేసి ఆ ప్రతులని తీసుకొచ్చి రూప గోస్వామికిచ్చి ఏమాత్రం ఎడిటింగ్ అవసరం లేదు దీంట్లో అని చెప్పారు. మీ యొక్క శిష్యుడు జీవ గోస్వామి ఏదైతే ఉందో ఆయన యొక్క హృదయంలో ఆయనకు ఉన్న ప్రేమ, ఆయన గురువు పట్ల, ఆయనకున్న జ్ఞానము, ఆయన పట్ల మీరు ఎంతగానో ఆనందపడాలి. మీరెంతగానో యూ హావ్ టు ఫీల్ ప్రౌడ్ అని చెప్పారు. ఎవరి హృదయంలో అయితే చిన్న అహంకారం కొంచెం కూడా ఉంటుందో వాళ్ళు బృందావనంలో ఉండలేరు.
ఇది విన్న జీవగోస్వామి చాలా సీరియస్‌గా తీసుకున్నారు ఈ పదాన్ని. యమునా నది ఒడ్డు ఉన్న నందఘాట్‌కెళ్లారాయన. ఆయనకున్న ఇగో నుంచి దూరం పొందాలనేసి ఆయన ఎంతగానో తపస్సు చేశారు. నిజానికి ఆయనలో ఏమాత్రం ఇగో లేదసలు. కానీ భక్తుడి యొక్క నేచర్ ఇట్లాంటిది. వాళ్ళు అందరికంటే ఎంతగానో పతితుడిని నేను అని భావిస్తారు భక్తులు. ఎప్పుడైతే సనాతన్ గోస్వామి, జీవ గోస్వామిని చూసారో, భగవంతుడి యొక్క కృప కోసం ఏడుస్తూ ఉండడం చూసారో, ఆయనని అప్పుడు జీవ గోస్వామిని మళ్ళీ తీసుకొచ్చారు రూప గోస్వామి దగ్గరికి. సనాతన్ గోస్వామి. ఈ విధంగా తన యొక్క శిష్యుడిని ఆయన ఎంతగానో గ్లోరిఫై చేసి, ఈ యొక్క ప్రపంచానికి చూయించారు నిజంగా. బృందావనంలో జీవించడం అంటే నిజంగా ఏంటి అనేది చూయించారు తన శిష్యుడి ద్వారా రూప గోస్వామి. ఏ విధంగా బృందావనాన్ని సమీపించాలి. శ్రీనివాసాచార్య చైతన్య దాస్ యొక్క కొడుకు ఆయన. ఆయన యొక్క చిన్న చిన్నతనం నుంచే చైతన్య మహాప్రభు యొక్క గొప్పదనం గురించి వింటూ పెరిగారాయన. ఎప్పుడైతే ఆయన పెద్దవాళ్ళయ్యారో, జాజీగ్రామ్ బెంగాల్‌లో అక్కడి నుంచి పూరీకొచ్చారాయన చైతన్య మహాప్రభుని కలవడం కోసం. ఆయనకెంతగానో ఈగర్‌గా ఉన్నారు. ఉత్సాహంగా కలవాలి. ఎన్నో ఏళ్ల నుంచి చైతన్య మహాప్రభు గురించి వింటున్నాను నేను ఇప్పుడు కలవాలి అని. కానీ ఆయన వచ్చే కంటే ముందే ఆయనకు తెలిసింది. చైతన్య మహాప్రభు ఈ యొక్క ప్రపంచం నుంచి వెళ్ళిపోయారు అనేసి. చైతన్య మహాప్రభు ఆయన కలలో ప్రకటింపబడి చెప్పారనమాట. "నువ్వు శ్రీమద్ భాగవతం నేర్చుకో" అని. ఎప్పుడైతే గదాధర్ పండిత్ దగ్గరకొచ్చారో నేర్చుకుందామని, గదాధర్ పండిత్ చెప్పారు. "మా యొక్క కళ్ళల్లో నీళ్ళతో మొత్తం భాగవతం అంతా తడిచిపోయింది. ఇంకొక ప్రతిని నువ్వు తీసుకొనొస్తే నేను నీకు నేర్పించగలను" అని చెప్పారు. ఈ యొక్క గొప్ప కథ ఈ విధంగా సాగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ ప్రతిని మళ్ళీ కొత్తది తీసుకొనొచ్చారో గదాధర్ పండిత్ దగ్గరికి, గదాధర్ పండిత్ కూడా ఈ ప్రపంచం నుంచి ఎళ్ళిపోయారు. దాని తర్వాత రూప్ సనాతన్ గోస్వామి దగ్గరకని వెళ్లారు. అక్కడి నుంచి జగన్నాథ్‌పురి నుంచి బృందావనానికెళ్లారు వాళ్ళిద్దరిని కలుద్దామని. ఎప్పుడైతే మథుర దగ్గరకొచ్చారో బృందావనం దగ్గరికి, అప్పుడే ఆయనకు తెలిసింది. రూప సనాతన్ గోస్వామి కూడా వెళ్ళిపోయారు ఈ ప్రపంచం నుంచి అని. అప్పుడు జీవ గోస్వామిని తెలుసుకోవాలనుకున్నారు. ఇక్కడ మీరు గమనించండి. శ్రీనివాసాచార్య యొక్క గొప్ప ఎంతూజియాజం ఎటువంటిది అనేది మీరు గమనించండి ఇక్కడ. మనం ఇది ఇమిటేట్ చేయలేము ఏదో ఆర్టిఫిషియల్‌గా. కానీ ఇది ఒక గొప్ప పాఠం మనకి. అది మనం హృదయంలోకి స్వీకరించాలి ఈ యొక్క పాఠాల్ని. శ్రీ జీవ గోస్వామి కింద ఉన్నారాయన బృందావనానికొచ్చి. నరోత్తమ్ దాస్ ఠాకూర్ చూడండి. ఆయన కేతూరి గ్రామ్‌లో ఉండేవాళ్ళు. గొప్ప గొప్ప ఆచార్యుల నుంచి వింటూ ఉండేవాళ్ళు. ఎప్పుడు చైతన్య మహాప్రభు యొక్క అనుయాయుల గొప్పతనం గురించి వింటూ ఉండేవాళ్ళు. ఈ యొక్క గొప్ప ప్రేమ ఉండేదాయన హృదయంలో. ఈ యొక్క విరహ భావంలో. ఆయన తన యొక్క ఇంటిని వదిలేసి బృందావనానికి బయలుదేరారు. ఆయన ఈ యొక్క ఎంతో సీక్రెట్‌గా ఈ యొక్క అడవుల్లో నుంచి వెళ్ళేవాళ్ళు. ఎ ఎవ్వరితో ఎవ్వరు లేరు ఆయనతో పాటు. ఎటువంటి డబ్బు లేదు. ఏం ఫెసిలిటీ లేదు. కేవలం ఆయనతో ఉన్నది ఒకటే. కేవలం భగవంతుడికి శరణు పొందాలి అనే ఏకైక కోరికతో ఆయన బయలుదేరారు. అది ఆయన యొక్క కోరిక. ఆయన బృందావనంకొచ్చినప్పుడు ఆయనకి ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ వచ్చింది? అక్కడికొచ్చి శ్యామానంద గోస్వామితో పాటు జీవించారాయన. శ్రీనివాసాచార్య కూడా ఉన్నారక్కడ. రాధా దామోదర్ మందిరంలో. జీవ గోస్వామి, లోకనాథ్ గోస్వామి, గోపాల్ భట్ట్ గోస్వామి వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా మనము బృందావనాన్ని ఏ విధంగా సమీపించాలి అనేది నేర్పించారు. బృందావనంలో ఏ విధంగా నివసించాలనేది కూడా నేర్పించారు.
జీవ గోస్వామి, లోకనాథ్ గోస్వామి వీళ్ళందరికి వాళ్ళ గురువులు చెప్పారు. మీరందరూ ఇప్పుడు ఇక్కడి నుంచి బృందావనం నుంచి బయటికెళ్ళేసి బెంగాల్‌కి వెళ్ళండి. చైతన్య మహాప్రభు యొక్క మెసేజ్‌ని మొత్తం ప్రీచింగ్ చేయండి అని చెప్పారు. ఈ యొక్క బృందావనాన్ని మొత్తం ప్రపంచానికి ఇవ్వండి అని చెప్పారు. వాళ్ళు ఈ యొక్క గోస్వామీస్ యొక్క పుస్తకాల్ని తీసుకొని బయలుదేరారు బృందావనం నుంచి. వాళ్ళ మిగతా జీవితం మొత్తం కూడా వాళ్ళు బృందావనం బయటే గడిపారింకా భౌతికంగా. కానీ ఎప్పటికి కూడా వాళ్ళ హృదయాల్లో వాళ్ళు బృందావనంలోనే ఉన్నారు. ఈ యొక్క గొప్ప మెసేజ్‌ని అందరికీ ఇస్తూ కృష్ణ చైతన్యాన్ని. కేవలం కొంతమంది మాత్రమే బృందావనంలో నివసించారు. వాళ్ళు ఏ విధంగా సేవ చేశారంటే, ఈ యొక్క బృందావనాన్ని అందరికీ తెలియజేశారు. శ్రీనివాస్, శ్యామానంద, నరోత్తమ్ వాళ్ళు వేల లక్షల మందికి వాళ్ళ యొక్క పుస్తకాల ద్వారా, వాళ్ళ యొక్క భజనలు వాళ్ళేవైతే రాసారో వాటి ద్వారా ప్రపంచాన్ని మొత్తానికి ఇచ్చారు ఈ బృందావనాన్ని. కృష్ణ ఈ యొక్క బృందావనం యొక్క గొప్పతనాన్ని స్ప్రెడ్ చేస్తూ, వాళ్ళ యొక్క చైతన్య మహాప్రభువుని సంతృప్తిపరిచారు. హియరింగ్, చాంటింగ్ అందరూ కలిసి వాళ్ళు ఎంతగానో ఈ ప్రపంచానికి కృష్ణ చైతన్యాన్ని ఇచ్చారు. కలిసి వినడం, కలిసి చాంటింగ్ చేయడం చేశారు. చైతన్య మహాప్రభు, నరోత్తమ్ దాస్ ఠాకూర్ వాళ్ళు మనకు నేర్పిచ్చారు. నిజంగా ఈ యొక్క బృందావనంలోకి ఏ విధంగా మనము ప్రవేశించొచ్చు అనేది నేర్పిచ్చారు. ఏ విధంగా అంటే ఈ యొక్క ఆరుగురు గోస్వాములు వాళ్ళ యొక్క అనుయాయుల యొక్క పాదపద్మాల్లో మనం ఎప్పుడైతే వాళ్ళ పాదచిహ్నాల్లో నడుస్తూ వాళ్ళ జీవితాన్ని చూసి ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో, అప్పుడు మనం తెలుసుకోగలం బృందావనంలోకి ఏ విధంగా ప్రవేశించగలమని. ఆయన ఈ విధంగా ప్రార్థించారు. ఎ ఎప్పుడు నాకు ఈ యొక్క అహంకారాన్ని నుంచి బయటపడతాను. ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఈ యొక్క సెల్ఫిష్ డిజైర్స్ నుంచి ఎప్పుడు బయటపడగలను, అప్పుడు మాత్రమే నేను ఈ యొక్క బృందావనాన్ని చూడగలను అని ప్రార్థించారు. కొన్నిసార్లు కృష్ణుడు ప్రభుపాదుల వారు మనకు చెప్పారు. బృందావనాన్ని కళ్ళతో చూడలేం, చెవులతో చూడగలం. ఏ విధంగా అంటే గొప్ప గొప్ప ఆచార్యుల నుంచి వినడం ద్వారా, నమ్మకంతో అది కూడా. ఆదో శ్రద్ధ తదా సాధు సంగ భజన క్రియ. ఈ యొక్క డివోషనల్ సర్వీస్ భక్తియుక్త మార్గం యొక్క ప్రిన్సిపల్స్‌ని మనం పాటించాలి. ఈ యొక్క పాఠాలను నెమరు వేసుకుంటూ ఎప్పుడైతే ఈ యొక్క అనర్థ నివృత్తి అంటారివి. ఈ యొక్క భజన చేయడం ద్వారా. ఇవన్నీ కూడా ఇవన్నీ మనం పాటించడం ద్వారా ఈ యొక్క అనర్థాలన్నీ కూడా హృదయం నుంచి ఎళ్ళిపోతాయి. చేతో దర్పణ మార్జనం. నెమ్మదిగా అప్పుడు కృష్ణుడి పట్ల అటాచ్‌మెంట్ ఒస్తుంది. ఆ అటాచ్‌మెంట్ ద్వారా దాని తర్వాత రుచి ఒస్తుంది మన హృదయంలో. దాని తర్వాత కృష్ణుడి యొక్క కృప ద్వారా ఎప్పుడైతే మన సిన్సియారిటీ చూస్తాడో మన హృదయంలో, శ్రీమతి రాధారాణి మన హృదయంలో ఉన్న ఈ యొక్క ప్రేమని కృష్ణుడి పట్ల మనకున్న ప్రేమని అప్పుడు జాగృతం చేస్తుంది శ్రీమతి రాధారాణి కృప ద్వారా. ఆ యొక్క భావం ఏదైతే ఉంటుందో ఆ సిట్యుయేషన్‌లో కూడా మనం బృందావనాన్ని చూడడానికి మనకు క్వాలిఫికేషన్ లేదు. ఈ యొక్క ప్రేమ ఎప్పుడైతే మన యొక్క అబ్జార్ప్షన్ ఎప్పుడైతే మన సేవాభావంతో ఎళ్తామో, ఎప్పుడైతే అబ్జార్ప్షన్‌తో ఉంటామో అది ప్రేమగా మారుతుంది అప్పుడు. ఈ యొక్క ప్రేమ ద్వారా మాత్రమే ఈ యొక్క బృందావనం మనకి ప్రకటింపజేయబడుతుంది. సనాతన్ గోస్వామి ఆరుగురు గోస్వాముల్లో ఆయన పెద్దవారు, సీనియర్.
ఆయన తన యొక్క పర్సనల్ ఎగ్జాంపుల్ ద్వారా ఆయన నేర్పిచ్చారు. ఏ విధంగా బృందావనంలో ఏ విధంగా జీవించాలి, ఎక్కడున్నా ఏ విధంగా జీవించాలి మనం బృందావనంలోనే. రేపు మనము శ్రీల సనాతన్ గోస్వామి యొక్క ప్రేమపూర్వకమైన భక్తి ద్వారా ఏ విధంగా బృందావనంలో జీవించాలనేది తెలుసుకుందాం. సనాతన్ గోస్వామి ఎప్పుడైతే శ్రీ చైతన్య మహాప్రభువుని కలిసారో వారణాసిలో, రేపు మనం ఇది కూడా మనం డిస్కస్ చేద్దాం. సనాతన్ గోస్వామికి ఎన్ని అడ్డంకులొచ్చినాయి అనే దాని గురించి రేపు మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనలో కొంతమందిమి కూడా లాక్‌డౌన్‌లో మనం ఎక్స్‌పీరియన్స్ చెందాం. సనాతన్ గోస్వామి నిజంగా లాక్‌డౌన్‌లో ఉన్నారప్పుడు. ఆయన ఒకప్పుడు ప్రైమ్ మినిస్టర్, ఆయనకి వేల కోట్లు, అటువంటిది ఆయనని ఒక జైల్‌లో పడేశారు. రామకేలికెళ్తే ఇప్పటికి కూడా ఆ జైలు ఇప్పటికి కూడా ఉంది. అండర్ గ్రౌండ్‌లో చైన్స్‌తో కట్టేశారాయన్ని. అది ఎంత పెద్ద అడ్డంకి అసలు. ఎటువంటి లాక్‌డౌన్ ఆయన ఎక్స్‌పీరియన్స్ అయ్యారు చూడండి. అయినా సరే అందులో కూడా ఆయన ఒక గొప్ప అవకాశాన్ని చూసారు సనాతన్ గోస్వామి. అక్కడి నుంచి తప్పించుకొని ఎప్పుడైతే ఆఖరికి చైతన్య మహాప్రభువుని కలిసారో మళ్ళీ వారణాసిలో, చైతన్య మహాప్రభువుకి ఆయన ప్రార్థించారు. నన్ను ఒక చిన్న పప్పెట్ అంటే ఒక చిన్న బొమ్మలాగా, నన్ను నన్ను నృత్యం చేయించండి. మీకు ఇష్టమొచ్చినట్టుగా నన్ను నృత్యం చేయించండి అని కోరుకున్నారాయన. ఎప్పుడైతే చైతన్య మహాప్రభుని ఈ విధంగా సమీపించారో సనాతన్ గోస్వామి, అప్పుడు చైతన్య మహాప్రభు సనాతన్ గోస్వామికి బృందావనంకెళ్ళమని ఇన్‌స్ట్రక్షన్ ఇచ్చారు. మన ప్రియమైన శ్రీల ప్రభుపాదుల వారు గూడా. ఆయన బృందావనంలో జీవించారు. సేవాకుంజ్ యొక్క హృదయమైనటువంటి ప్రదేశంలో అక్కడ గోస్వామి రెగ్యులర్‌గా కలుస్తూ ఉండేవాళ్ళు ఆ ప్రదేశంలో. శ్రీల రూప గోస్వామి సమాధి పక్కనే ఆయనకు కూడా తన గురువు ఆర్డర్ ఇచ్చారు. ఎలాగైతే శ్రీనివాసాచార్య, నరోత్తమ్ దాస్ ఠాకూర్, 6 గోస్వామీస్‌కి వీళ్ళందరికీ ఏవైతే వాళ్ళ గురువులు ఆర్డర్ ఇచ్చారో, అదే విధంగా శ్రీల ప్రభుపాదుల వారికి కూడా తన గురువు ఆర్డర్ ఇచ్చారు. ఈ యొక్క ప్రచారము చేయమని. శ్రీల ప్రభుపాదుల వారి యొక్క జలదూతలు కార్గో షిప్‌లో ఎప్పుడైతే బోస్టన్ హార్బర్‌కి సమీపించిందో ఆ షిప్, మొత్తం ఈ యొక్క సముద్ర ప్రయాణంలో ఎంత పెద్ద ఇంపెడిమెంట్స్, ఎన్ని కష్టాలు శ్రీల ప్రభుపాదుల వారికి, హార్ట్ అటాక్స్. అప్పుడు శ్రీల ప్రభుపాదుల వారి యొక్క ప్రేయర్‌ని కృష్ణుడికి ప్రేయర్స్ ఆఫర్ చేశారు. సనాతన్ గోస్వామి యొక్క అడుగుజాడల్లో నడుస్తూ అదే విధంగా ప్రార్థించారు శ్రీల ప్రభుపాదుల వారు. ఏమనంటే, "కృష్ణ నన్ను ఒక ఈ తోలుబొమ్మగా డాన్సింగ్ చేయించండి. మీరు ఏ విధంగా కోరుకుంటే ఆ విధంగా నన్ను నృత్యం చేయించండి." ఈ యొక్క 3 ఏదైతే ఉందో, ఈ యొక్క సర్వీస్, సేవాభావం, హ్యూమిలిటీ, గ్రాటిట్యూడ్ అంటే కృతజ్ఞతా భావము, వినమ్రత, ఇది ఒక గొప్ప ఎగ్జాంపుల్ శ్రీల ప్రభుపాదుల వారు మనకి చూయించారు ఆయన జీవితంలో. మన యొక్క మూవ్‌మెంట్, కృష్ణ చైతన్య యొక్క మూవ్‌మెంట్ ఏదుందో దాని యొక్క హృదయం లాంటిది ఇవన్నీ. ఈ యొక్క మోడ్. మనమందరం ప్రార్థిద్దాం. నిజంగా జెన్యూన్‌గా, నిజంగా నిజాయితీతో, నిజంగా ఇటువంటి ఈ విధంగా నేను ఉండగలగాలి. ఇది జీవిత లక్ష్యమై ఉండాలి నా జీవితంలో అని కోరుకుందాం. ఈ విధంగా ప్రార్థిద్దాం. భగవంతుడి యొక్క చేతిలో ఒక తోలుబొమ్మలాగా, శ్రీల ప్రభుపాదుల వారి చేతుల్లో, మన యొక్క మొత్తం ఆచార్యుల యొక్క చేతుల్లో, శ్రీ నిత్యానంద ప్రభు, శ్రీ చైతన్య మహాప్రభు వాళ్ళ యొక్క చేతుల్లో ఒక చిన్న బొమ్మలాగా ఉండడానికి మనం ప్రార్థించాలి. ఈ యొక్క స్పిరిట్‌లో ఎక్కడున్నా కూడా మనం బృందావనం మన హృదయంలో ఉద్భవిస్తుంది. నిజంగా అటువంటి చేతనావస్థలో మనం ఎప్పుడైతే ఉంటామో మనం బృందావనంలో ఉన్నట్టే. ఎప్పుడైతే బృందావనానికి మనం ఒక తీర్థయాత్రలుగా ఎళ్తామో, చైతన్య మహాప్రభు యొక్క అనుయాయులు రెగ్యులర్‌గా వెళ్ళేవాళ్ళు.
దాని తర్వాత మనం మళ్ళీ తిరిగి మన ఇంటికి వెళ్తాం. మన ఇళ్ళకి అందరం వెళ్తాం. వెళ్ళినాక కూడా ఆ ఒక్క బృందావనాన్ని మన హృదయాల్లోనే ఉంచుకోవాలి. ఈరోజు మనం కంప్యూటర్ స్క్రీన్స్ ముందు కూర్చున్నాము. కంప్యూటర్ల ముందు. మనకి ఎప్పుడైనా యాత్ర జరిగినప్పుడు వేల మంది మన చుట్టూ ఉండేవాళ్ళు. ఈ యొక్క బృందావనం యొక్క మట్టిని ఎక్స్‌పీరియన్స్ చేస్తూ ఉండేవాళ్ళం. పూరికి వెళ్ళినా, మాయాపూర్‌కి వెళ్ళినా, ఈ యొక్క గొప్ప గొప్ప నదుల్లో మనం స్నానం చేస్తూ ఉండేవాళ్ళం. కానీ నిజానికి మన యొక్క నమ్మకం ద్వారా, మన యొక్క కృతజ్ఞతా భావంతో కృష్ణుడు మనతోటే ఉంటారు. అటువంటి చేతనావస్థలో. ఇంకా ఎక్కువగా మనం డీప్‌గా ఉండవచ్చు బృందావనంలో. ఈ యొక్క చేతనావస్థ ఉంటే మనలో. బృందావనం మన హృదయంలోనే ఉంటుంది. ఆ విధంగా మనం ఉంటే. బృందావనంలో మనము భౌతికంగా ఉండవచ్చు. కానీ మన చేతనావస్థ సరిగ్గా లేకపోతే ఇప్పుడు మహారాజ్ చెప్పిన విధంగా మనకి బృందావనం మన హృదయంలో ఉండదు. ఎప్పుడైతే మనలో ఈ యొక్క లక్షణాలుంటాయో అప్పుడు బృందావనం మన హృదయంలో ఉద్భవిస్తుంది. మనం ఇప్పుడు ఎంతో గొప్ప గొప్ప ఉదాహరణలని గురించి మనము గొప్ప గొప్ప ఆచార్యుల గురించి గోపికలు వాళ్ళు ఈ యొక్క చైతన్య మహాప్రభు చైతన్య మహాప్రభు యొక్క అనుయాయుల రూపంలో వచ్చారు. వాళ్ళ జీవిత ఉదాహరణలు చూసాం మనం. ఏ విధంగా వాళ్ళు బృందావనంలో శాశ్వతంగా ఏ విధంగా నివసించారు అనేది చూసాం. మన ప్రియమైన శ్రీల ప్రభుపాదుల వారు కూడా ఆయన ఎంతో ఈ యొక్క గొప్ప ఆహ్, ట్రెజర్ మనకిచ్చారు. ఆయన యొక్క పుస్తకాలు, ఆయన యొక్క ఎగ్జాంపుల్‌ని 1972లో శ్రీల ప్రభుపాదుల వారు భక్తుల్ని ఇన్వైట్ చేశారు. బృందావనంలో ఒక నెల రోజులు ఉండండి అని. అక్కడ శ్రీల ప్రభుపాదుల వారు అప్పుడు భక్తి రసామృత్ సింధు మీద లెక్చర్స్ ఇచ్చారు. అందరికీ శ్రీల ప్రభుపాదుల వారి యొక్క శ్రీల ప్రభుపాదుల వారి యొక్క బృందావనం యొక్క ఎక్స్‌పీరియన్స్ ఇచ్చారు అందరికి. చైతన్య మహాప్రభు నేర్పించిన విధంగా తన శిష్యులకి అదే విధంగా శ్రీల ప్రభుపాద వారు తన గురువు నుంచి నేర్పించింది ఏదైతే ఉందో అదంతా ఏ విధంగా బృందావనంలో మనం నిమగ్నం అవ్వాలి. కృష్ణుడిలో మన యొక్క చాంటింగ్ ద్వారా, మన యొక్క హియరింగ్ ద్వారా, వినడం ద్వారా లెక్చర్స్ ఒక వైష్ణవుల లాగా మన యొక్క గొప్ప ఎంతూజియాజంతో, ఈ యొక్క గొప్ప డిటర్మినేషన్‌తో శిల ప్రభుపాదుల వారికి సేవ చేయగలగాలనే కోరిక ఉండడం. ఈ యొక్క మొత్తం ప్రపంచానికి మనం ఇవ్వాలనే కోరిక ఉండాలి. ఈ యొక్క గొప్ప కృష్ణ చైతన్యాన్ని. మీ అందరికీ ఎంతో కృతజ్ఞతలు. మహారాజ్ చాలా కృతజ్ఞతలు. మేము 10, 15 వేల మంది ఇప్పుడు వింటున్నారు మీరు చెప్పిన లెక్చర్. మీరు మమ్మల్ని బృందావనం ధామానికి తీసుకెళ్లారు మళ్ళీ. బృందావనానికి ఏ విధంగా సేవ చేయాలి విరహ భావంలో అనేది నేర్పించారు. బృందావనం మన హృదయంలోనే ఉంటుంది. ఎంతవరకైతే మనం శరణ పొందుతాం అంతవరకు మనకు బృందావనం తెలుస్తుంది అనేది మీరు మాకు చెప్పారు ఇవాళ. ఆహ్, కీ కీర్తన జరిగే ముందు ఒక చిన్న అనౌన్స్‌మెంట్ అందరూ వినండి. మహారాజ్ ఆహ్, ఎంతో అందంగా వివరించారు మనకి. 12 ఏళ్ల క్రితం మహారాజ్ తన విజన్‌ని డెవలప్ చేయడం మొదలుపెట్టారు. ప్రభుపాదుల యొక్క కోరిక ఇది. అదేంటంటే బృందావనాన్ని మనకి దగ్గరగా తేవడం కోసమని భౌతికంగా ఏదైతే మహారాజ్ లెక్చర్‌లో చెప్పారో అప్పుడు బృందావనం లో ఏ విధంగా మూడ్ ఉండాలనేది, ఆ యొక్క మూడ్‌లో మహారాజ్ యొక్క గోవర్ధన్ ఎకో విలేజ్‌ని డెవలప్ చేశారు. ఇది ముంబై నుంచి 2 గంటల దూరంలో ఉంది. ఎవరైతే అక్కడికి వెళ్లారో ఇప్పుడు మీరు మళ్ళీ వెళ్లి చూడండి. ఇప్పుడు పూర్తిగా వేరే ప్రపంచం అదిప్పుడు. ఈ లాస్ట్ 2 సంవత్సరాల్లో ఎంతగానో
మారిపోయింది. బృందావనంలో ఉన్న ప్రదేశాలు అన్నీ కూడా ఇక్కడ రెప్లికాస్ ఛాయ రూపంలో మనకిక్కడ కనిపిస్తాయి ఇప్పుడు. యమునా రివర్ ఉంటుంది. వీటన్నిటితో పాటు ఒక చిన్న మాకు హెల్ప్ కూడా కావాలి. దీనిని మెయింటైన్ చేయడంలో కూడా ఈ యొక్క గొప్ప అట్మాస్ఫియర్‌ని మెయింటైన్ చేయడంలో, ఈ యొక్క స్పిరిచ్యువల్ వాల్యూని బట్టి ఈ యొక్క వృందావన్ ఫారెస్ట్‌ని ఒక చిన్న స్కీమ్ ఉంది. ఇది ఎవరైనా చేయొచ్చు. సంవత్సరానికి 5,000 మాత్రం మీరు సేవ చేయాలనుకుంటే సేవ చేయొచ్చు. మీరు సేవకవ్వచ్చు ఈ యొక్క బృందావనంలో. ఈ యొక్క డివోషనల్ ఫ్యామిలీ సెంటర్‌ని చేయడానికి ఎంతగానో ప్రయత్నిస్తున్నాం మేము ఈ యొక్క బృందావనంలో. ఇది శ్రీల ప్రభుపాదుల వారి యొక్క కోరిక ఈ విధంగా చేయాలనేది బృందావనాన్ని. ఇది శ్రీ పరమ పూజ్య శ్రీల హిజ్ హోలీనెస్ రాధనా స్వామి మహారాజ్ ద్వారా ఇది డెవలప్ చేయబడింది. వేరే వాళ్ళందరూ కూడా వచ్చి ఇది హెల్ప్ చేయొచ్చు మీరందరూ. నేను రసికాచార్య ప్రభుని రిక్వెస్ట్ చేస్తున్నాను. పోస్టర్‌ని షేర్ చేయమని. మీరిప్పుడు చూసారు ఆ పోస్టర్ గూడా. ఆ పోస్టర్ మీకందరికి కూడా పంపియబడుతుంది వాట్సాప్‌లో. మెయిల్స్‌లో గూడా పంపియబడుతుంది. ఈ పోస్టర్ చూడొచ్చు మీరు. ఎవరైతే ఎవరైతే ఇన్‌స్పిరేషనొచ్చి కాంట్రిబ్యూట్ చేయాలి, కొంచెం సేవ చేయాలనుకున్న వాళ్ళు ఇది చేయొచ్చు. ఈ సేవలో మనం అందరం దగ్గరకొచ్చి ఈ సేవను చేద్దాం. థాంక్ యూ. ఇది పోస్టర్ మీరు చూస్తున్నారిప్పుడు. ఇది మీ అందరికి పంపిస్తాము. థాంక్ యూ. కృతజ్ఞతలందరికి. మహారాజ్ మీరు మాట్లాడండి. ఎంతో కృతజ్ఞతలు. కృష్ణచంద్ర ప్రభు ఈ యొక్క గొప్ప అవకాశాన్ని మనకి ఇస్తున్నారు. మనం అందరం కలిసొచ్చి ఒక ఫ్యామిలీ లాగా బృందావనానికి సేవ చేయొచ్చు. ఒక కుటుంబంలాగా. అవసరం అనేది ఒక చిన్నది మాత్రమే. కృష్ణుడు అరేంజ్ చేస్తారు ఇవన్నీ. కానీ ఇదంతా ఒక గొప్ప అవకాశం. ఒక గొప్ప ఫ్యామిలీ లాంటి వైష్ణవులందరికీ ఇదొక గొప్ప అవకాశం. ఒక చిన్న సేవ చేయడానికి. మన బృందావన్ ఫారెస్ట్‌కి చేయగలిగేది. శిల ప్రభుపాదుల యొక్క కోరిక ఇది. బృందావనాన్ని ఈ యొక్క విరహ భవన్‌లో మనం ఇక్కడ ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు. ఇక్కడ మనం అందరం కలిసి కీర్తన చేద్దాం ఇప్పుడు. ముగిద్దాం కీర్తనతో. మామూలుగా నేను యాత్రలో పాడినప్పుడు ఎంతోమంది వేల వేల భక్తులు చేతులు పైకెత్తి పాడేవాళ్ళు. కానీ నేనిక్కడ కేవలం ఒక చిన్న కెమెరా, ఒక కంప్యూటర్ స్క్రీనే కనబడుతుంది నాకు. నేను చూడలేకపోయినా గూడా భక్తులందరినీ నాకు తెలుసు భక్తులందరూ ఇప్పుడు వింటున్నారు, చూస్తున్నారని. నేను ఒక మెడిటేట్ చేసి అబ్జర్వ్ అయ్యి మీ అందరు భక్తుల్ని గుర్తు చేసుకుంటూ, యాత్రల్ని గుర్తు చేసుకుంటూ, ఈ విధంగా మనం అందరం కలిసి ఈ యొక్క హరినామాన్ని కీర్తన చేద్దాం మనం. మీరు ఎక్కడున్నా కూడా దయచేసి మీకు నచ్చితే చేతులు జోడించి, చేతులు పైకి లేపి ఇంకా మీకు కోరికుంటే డాన్స్ కూడా చేయండి కీర్తన చేసేటప్పుడు. नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति स्वामी
Namaste Saraswati Deve Gauravani Pracharine Nirvishesha Shunyavadi Paschatya Desatarine. Namaste Saraswati Devi Gauravani Pracharine Shri Krishna Chaitanya Prabhu Nityananda Sri Advaita Gadadhar Sri Vasadi Gaur Bhakta Brinda. Shri Krishna Chaitanya Prabhu Nityananda Shri Advaita Gadadhar Srivasadi Gaur Bhakta Vrinda. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama, Rama Rama, Hare Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare.
Hare Krishna, Hare Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama Rama, Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama Rama, Hare Hare Hare. Jaya Radha Gopinatha Radha Gopinatha Radhe. Jaya Radha Gopinath Radha Gopinath Radhe. Jaya Radha Gopinatha Radha Gopinatha Radhe. Radha Gopinath Radha Gopinath Radhe. Jaya Radha Gopinatha Radha Gopinatha Radhe. Jaya Radha Gopinath Radha Gopinath Gopinath Radhe. Radhe. Jaya Jaya Prabhupada, 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 Prabhupada. Jaya Prabhupada, 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 Jaya Jaya Prabhupada. Vanshakalpatarubhyascha kripa sindubhya eva cha patitanam pavanebhyo vaishnavebhyo namo namah. I thank you very much. అందరికీ ఎంతో కృతజ్ఞతలు.